రంగారెడ్డి మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్లోని చైతన్య డ్రీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించేలా విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ గొప్పతనాన్ని సాటి చెప్పాయి. విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. డైరెక్టర్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ సాత్వికారెడ్డి మాట్లాడుతూ ఆధునిక కాలంలో సాంప్రదాయ విలువలను కాపాడుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. సో ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1127 మందికి మేము డిగ్రీలు ఇస్తున్నాము. అందులో 75 మంది పిహెచ్డి కంప్లీట్ చేసుకొని డిగ్రీ పొందుతున్నారు. అలానే మేము యూనివర్సిటీ మొదలుపెట్టిన కాంచి మాకు 892 రీసెర్చ్ పేపర్స్ మా ఫ్యాకల్టీ డిఫరెంట్ జర్నల్స్లో పబ్లిష్ చేశారు. అండ్ 155 పేటెంట్లు, కాపీరైట్లు కూడా మా యూనివర్సిటీకి వచ్చాయి. దాంట్లో 30 గ్రాంట్ పేటెంట్స్ కూడా ఉన్నాయి. అలానే 28 బుక్ చాప్టర్లు, 55 బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. ఇంకా మాకు ఈ స్నాతకోత్సవంలో మొత్తం 30 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ కోర్సెస్లో టాపర్స్, ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంకర్స్కి, అలానే పీజీలో టాపర్స్కి, అలానే చైతన్యం అవార్డ్స్ కింద మా ఫ్యాకల్టీకి రీసెర్చ్ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి బెస్ట్ పేటెంట్, బెస్ట్ రీసెర్చ్ పేపర్ అండ్ బెస్ట్ కాపీరైట్, బెస్ట్ బుక్ కింద మా ఫ్యాకల్టీకి 16 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్నాతకోత్సవంలో. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 784 మెంబర్స్కి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్లో. ఇంకా ఈ సంవత్సరం ఇప్పటికే 350 మందికి వచ్చింది. ఇంకా చాలా మందికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఆఫర్ లెటర్స్ ఆర్ పెండింగ్. ఇంకా చాలా కూడా ఇంటర్వ్యూస్ జరిగేది కూడా ఉంది. సో మొత్తం ఇంకా 500 మందికి పైగానే ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఫారెన్సిక్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాం. అలాంగ్ విత్ ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్, బీబీఏ, బీకామ్ అన్ని గ్రూప్స్తో. అట్లనే మా దగ్గర ఎంఎస్సి క్లినికల్ ఎంబ్రియాలజీ కూడా స్టార్ట్ చేశాం, ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా కొత్త కోర్సెస్ ఎప్పటికప్పుడు మొదలు పెడుతూ ఉన్నాం. ఈ 14వ స్నాతకోత్సవంకి మేము శ్రీ రామానుజం నారాయణ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాము. హీఈస్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ, ఒరిస్సా. అలానే మాకు గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీ పెద్దిరెడ్డి గారు, ఫార్మర్ మినిస్టర్ టూరిజం. మీరు మేము ఈరోజు సస్టైన్ అవుతున్నాం, చాలా బాగా మేము ఇంప్రూవ్ అవుతున్నామంటే సాధ్యమంతకు మీరు చెప్పచ్చు. మాకు మీడియా సపోర్ట్ చేస్తుంది. వరంగల్లో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడకు వచ్చి ఎక్స్పెక్ట్ చేయలేదు. మా గదే అప్పం గారు ఇన్ఛార్జ్ పిఆర్ఓ దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తానికి మీడియాని మాత్రం మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడంటే 91 నుంచి ఉన్నాం కనుక చాలా మాకు బాగా సపోర్ట్ చేశారు. ప్రతి పేపర్ వాళ్ళు కూడా మాకు ప్రతి విషయాన్ని కూడా మనకి కవర్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏం చెప్పాలంటే మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. మా బాధ్యత అది. అదేవిధంగా సత్యవారు చెప్పిన మా స్పెషాలిటీ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మాకు వచ్చే ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ చేస్తే, అటెండ్ చేయడం వాళ్ళకి మనం ఏమో చేయలేం, కానీ అటెండ్ చేసి అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడం అందరికీ ప్లేస్మెంట్ వస్తుంది. అట్లా రానోళ్ళు ఉంటే నేను హెల్ప్ చేస్తాను, నాకే ఉద్యోగం ఇస్తాను. అంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను 100% ప్లేస్మెంట్. కానీ ఎక్కువ మంది స్టూడెంట్ రావట్లేదు, టర్న్ అవుట్ కావట్లేదు. అది నాకు పెద్ద బాధాకరంగా ఉంది. అయితే మంచి కంపెనీ రీసెంట్గా కూడా లాస్ట్ మండే ఇంట్రోడక్స్ అపోలో చాలా పెద్ద కంపెనీ మీ అందరూ తెలిసిందే. దాంట్లో కూడా దాదాపు 29 మందికి అపోలోలో వచ్చింది. దీంట్లో మన ఇంట్రోడక్స్ వచ్చింది. వాళ్ళ బీకామ్ వాళ్ళకి కూడా 5కి వచ్చింది.
అంటే బీకామ్ వాళ్ళని కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ విధంగా అదే అపోలో ఈ రెండు కలిస్తే మొత్తం 54 మంది రీసెంట్గా. అదేవిధంగా ఈ కాలేజ్ మన యూనివర్సిటీ ఏతుందో దీన్ని టీసీఎస్ వాళ్ళు సెంటర్గా తీసుకున్నారు. దాదాపు 4 సార్లు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మన దగ్గర, 4 సార్లు మినిమం 4 టైమ్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ట్రైనింగ్ కూడా జరుగుతుంది టీసీఎస్ది. ఆ ట్రైనింగ్కి పిల్లల దగ్గర మేము 1 రూపాయి వదిలేము. వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కోసం మేము 23 లక్షలు కట్టుకుంటాం మా దగ్గర నుంచి. వాళ్ళ ట్రైనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా వాళ్ళు స్కోర్ పికప్ చేస్తే 100% ప్లేస్మెంట్ వస్తారు. దాదాపు ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళలో దాదాపు 80